ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన అధిష్టానం. యాదగిరి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆదేశాల మేరకు ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ అభ్యర్థుల జాబితాను 12 వార్డులకు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనగం ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ, బీర్లా శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టౌన్లన్నీ గత 10 సంవత్సరాల సంది వాళ్ళు చేయలేక విఫలమైంది. ఒక డిక్టేటర్షిప్ లాగా మరి వాళ్ళు పరిపాలన చేసి అసలు ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరైనా పోవాలన్న అవకాశాలు, మంత్రుల దగ్గర కలవాలన్నా అయ్యో ముఖ్యమంత్రి ఏమనుకుంటాడో అనే పద్ధతులు ఉంటే, ఎందుకంటే ఒక నియంత్రణ పరిపాలన సాగించిన గతంలో ప్రజలకు అందుబాటులో లేదు ఆ రోజులు. ఈ రోజు ప్రతి మంత్రి స్టేట్మెంట్ చూస్తుంది, ప్రతి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూస్తుంది, సాధారణ కార్యకర్తలు స్టేట్మెంట్ ఇస్తుంది. ఉదాహరణకు నేను ఒక జనరల్ సెక్రటరీ పిసిసి అయినా నేను ఒక స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి గారి అడగకుండా మరి మంత్రులను అడగకుండా వేరే స్వేచ్ఛ లేదు. ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ ఎన్నో రోజుల పోరాట త్యాగ ఫలితం, ఎంతోమంది చనిపోతే 12 చనిపోతే తెలంగాణ వచ్చింది. కేవలం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు. కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియమ్మ దేవత వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని ఆ రోజు కావాలాగా ఉంటున్న కుటుంబ సభ్యులు అందరూ పోయి కింద కాళ్ళు పట్టుకొని మీద జుట్టు పట్టుకొని 10 ఏళ్ల సంది మా కాంగ్రెస్ పార్టీని నానా ఇబ్బందులు పెట్టి మరి కార్యకర్తలు ఇబ్బందులు పెట్టడం వాస్తవం. అలాంటివి మేము ప్రతీకారం తీర్చుకోకుండా వాళ్ళందరినీ కలుపుకొని మేము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చేటానికెలా మరి దేశం స్వాతంత్రం సంపాదించి మళ్ళీ తెలంగాణను కూడా ఇచ్చి మరి ఎన్నో విషయాలలో కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉంది. ఇప్పుడు ఇలా నిలబడ్డదంటే కాంగ్రెస్ మనమంతా ఒక సెక్యులర్ భావాలతో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ అన్ని భావాలు కలిగిన వాళ్ళంతా ఈ భారత జాతి గడ్డ మీద ప్రజాస్వామ్య ప్రపంచంలో ఇది గొప్ప కంట్రీగా గుర్తిస్తుంది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా మా పెద్దలు గౌరవనీయులు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు జిల్లా అధ్యక్షులుగా 6 మున్సిపాలిటీలలో తిరుగుతున్న కారణంగా మంచి వ్యక్తులను ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డారో, గతంలో ఒక సైనికుల్లాగా ఆలేరంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా అని నిరూపించినటువంటి 50,000 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలాగా పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ ఈ చక్కటి అవకాశాన్ని మీరు చూశారు. గతంలో 193 గ్రామాలకు గాను 130 చిల్లర గ్రామాలు మనం సర్పంచ్గా గెలవడం జరిగింది. అటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక్కొక్కటిగా ఇచ్చిన 6 హామీలను, ఇవ్వని హామీలను కూడా కొత్తగా చేరుస్తూ గతంలో ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, ఇందిరమ్మ చీరలు అయితేంది, సన్న బియ్యం అయితేంది, ప్రతి ఒక్కొక్కటిగా ఈ అప్పుల రాష్ట్రాన్ని గతంలో చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకుంటూ అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి ప్రజాపాలనకు తోడుగా మన బీర్లా ఐలయ్య గారు చేస్తున్నటువంటి విధానాలు నచ్చి సర్పంచ్లను గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఆలేరు మున్సిపాలిటీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు ఉపేందర్ రెడ్డి అన్న కానీ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులను పద్మక్క గారికి, బ్లాక్ అధ్యక్షులు ఇక్కడ ఈరోజు మంచి శుభ సంకల్పంతో ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరడానికి మీ అందరు సన్నిహితమై ఒక యుద్ధ ప్రక్రియగా మీరందరూ సైనికులుగా తయారై యువకులు అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క గెలుపుకు సహకరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఆలేరు శాసనసభ్యులు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ లోకల్ ఉన్న బాడీ అధిష్టానం నిర్ణయించిన మేరకు
అభ్యర్థులకు అందరికీ సముచిత న్యాయంగా, అన్ని కులాలకు సముచిత న్యాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాండిడేట్ సెలక్షన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆశావాహులు పూర్తిగా పార్టీ కట్టుబడి ఉండి ఎవరైనా దక్కని ఎడల వారికి సముచిత న్యాయంగా ముఖ్యమంత్రి దగ్గర అధిష్టానం నుంచి కొట్లాడి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా డిస్కస్ చేసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆలేరు గత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే వెనుకబడ్డదో ఇప్పుడు ఇక్కడ నోటి బాడీ మొత్తం గెలిస్తే అంతకంతకు 2 ఇంతలు అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ ఆలేరు, ఈ యాదగిరిగుట్ట, దీనిలో భాగంగానే జిల్లాలో మిగతా 4 మొత్తం 6 మున్సిపల్లను జెండా ఎగరేసి ముఖ్యమంత్రి గిఫ్ట్గా ఇస్తే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి దక్కుతుందని నేను కోరుకుంటున్నాను. దానిలో భాగంగానే అహర్నిశలు 24 గంటలు రోజుకుంటే 17 నుంచి 18 గంటలు ప్రజా సేవే లక్ష్యం, ప్రజలే దైవం అని మీ యొక్క 50,000 మెజార్టీ ఇచ్చిన ఈ ఆలేరు ప్రజలకు అందరికీ తమ్ముడిగా, అందరి కడుపులో బిడ్డగా, మీ యొక్క కొడుకుగా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ మన ఐలన్న గారు ఏంటంటే ఇక్కడ ఉన్న పద్మశాలి సోదరు పోయి చెప్పిన తర్వాత ఆలేరుకు శాంక్షన్ చేసిన తర్వాత ఇది ఇంత మంచి స్కీమ్ ఇది ఆలోచన ఎవరికి రాలే. ఐలయ్య గారు ఒక మంచి ఆలోచన ఇచ్చారని చెప్పి మంత్రి గారు ఎంబడే ఆలేరుకు ఇచ్చుకుంటూ కూడా మొత్తం రాష్ట్రం మొత్తము 17 కోట్ల రూపాయలు చేసి అందరికి కూడా ఈరోజు పద్మశాలీలకు ఆదుకోవడం జరుగుతుంది. గతంలో ఏంటంటే పద్మశాలి అంటేనే ఆలేరులో పెద్ద సామాజిక వర్గం ఓట్ బ్యాంకులకైనా చూసారు, కానీ ఈరోజు ఐలయ్య గారు ఏ ఒక్క విషయం వచ్చినా వాళ్ళ నాయకులను ముందేసి ప్రతి విషయంలో పద్మశాలి సోదరులను కూడా ఆదుకుంటారు. అలాగే ముఖ్యంగా మైనారిటీలకు కూడా ఈరోజు మైనారిటీలకు ముఖ్యంగా తెలియజేసిన విషయం ఏంటంటే 36 ఇండ్లు 10 ఏళ్లలో 64 ఇండ్లు టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే కేవలం 2 ముస్లిమ్స్లకు అందించారు. ఈరోజు దగ్గరుండి 36 ఇండ్లు మేము ఈరోజు ఆలేరులో మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా, ఎవరు కళ్యాణ లక్ష్మి వచ్చినా ప్రతి ఒక్కరికి మైనార్టీ. అలాగే సొంత డబ్బులతో 2 ఎకరాల భూమి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇచ్చిందో దానికి సొంత డబ్బులు 9 లక్షల రూపాయలు పెట్టి ఈద్గాకు కంపౌండ్ వాళ్ళు గోడ కట్టడం జరిగింది. తర్వాత ఉపేంద్ర రెడ్డి గారు దానికి గేర్ పెట్టడం జరిగింది. అలాగే దాని తర్వాత ఇది కూర్చోనికి నమాజ్ చేసేటప్పుడు లేచి కూర్చోనికి అన్ని రాళ్ళు గుచ్చుకుంటున్నాయంటే సుమారు 9 లక్షల రూపాయలు పెట్టి మొత్తం 100/100 సీసీ దాని మీద వేసి ఈరోజు ఎక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఎక్కడ కూడా అంత మంచి ఈద్గా లేదు. అది కేవలం ఐలయ్య గారి ఆధ్వర్యంలో మన ఆలేరులో ఉండడం చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మరి డైరెక్టర్లు కానీ నామినేషన్ పోస్టులు ఇవ్వడం కూడా జరుగుతుంది. జిల్లా బాడీ ఉన్నది, మన జిల్లా బాడీ కూడా ఇంకా ఇవ్వలేదు కాబట్టి జిల్లా బాడీలో కూడా అందరినీ ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, మన కోఆపరేటివ్ ఉన్నది, బ్యాంకులు ఉన్నాయి కాబట్టి మరి ఎవరైతే నిలబడదాం అనుకొని సీటు రాక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విధంగా పదవి ప్రభుత్వం నుంచి వస్తుంది. ముఖ్యంగా ఈ శాఖ, మున్సిపల్ శాఖ మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి ఆయనకు మనం 6 మున్సిపాలిటీలను తెలుసుకపోయి ఆయనకి ఇస్తే ఖచ్చితంగా గిఫ్ట్గా ఇస్తే మన ఐలన్నకు పేరు వస్తుంది, ఆయన మన మంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలు మేము ఒకటే చెప్పేది ఏంటంటే మనమే నిలబడ్డాము అనే ఉద్దేశంతో కష్టపడి మన మున్సిపల్ కౌన్సిలర్లు అందరినీ గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.